సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మీ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యిందా? అయితే ఏం చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందనుకోండి, మీ ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోతాయి. అప్పుడు ఆందోళన సహజం. అసలు ఖాతా ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుంటే దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం చాలా సులభం. ప్రధానంగా 3 కారణాల వల్ల ఖాతాలను బ్యాంకులు నిలిపివేస్తుంటాయి. మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి. పెండింగ్లో ఉండటం, అనుమానాస్పద లావాదేవీలు, చట్టపరమైన ఆదేశాలు తదితరాలు ఇందుకు కారణం కావచ్చు. సమస్యను బట్టి పరిష్కారం ఉంటుంది. ముందుగా మీ బ్యాంక్ మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ పోర్టల్ను పరిశీలించండి. అందులో మీ ఖాతాను నిలిపివేయడానికి కారణాలను పేర్కొంటుంది. ఒకవేళ విషయం స్పష్టంగా తెలియకపోతే బ్యాంక్ వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేయండి. దగ్గరలో ఉన్న బ్యాంక్ శాఖను సందర్శించండి. ఖాతా ఎందుకు నిలిచిపోయిందన్న విషయాన్ని బ్యాంకులు విభాగాల వారీగా నమోదు చేస్తాయి. కాబట్టి కేవలం సాంకేతిక సమస్య లాంటి సాధారణ సమాధానాలతో సరిపెట్టుకోవద్దు. సరైన కారణం తెలుసుకుంటేనే అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. కేవైసీ సమస్య. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి. పత్రాలు సరిగా లేకపోతే ఖాతాలను బ్యాంకులు నిలిపివేస్తాయి. పాన్, ఆధార్ అనుసంధానం చేయకపోవడం, ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉండడం, మారిన చిరునామా, ఫోన్ నంబర్లను అప్డేట్ చేయకపోవడం, వీడియో లేదా సెల్ఫీ వెరిఫికేషన్ అసంపూర్తిగా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. నిబంధనలు మారితే ఎంత పాత ఖాతాలనైనా బ్యాంకులు నిలిపివేసే అవకాశం ఉంది. పరిష్కారం. కేవైసీ సమస్య ఉంటే ఏ పత్రాలు అవసరమో బ్యాంకును అడిగి తెలుసుకోండి. వారు అడిగిన పత్రాలను సమర్పించి రసీదు తీసుకోండి. పత్రాలను ఆమోదించిన తర్వాత 2 నుంచి 5 పని దినాల్లో ఖాతా పునరుద్ధరణ జరుగుతుంది. లావాదేవీల్లో అనుమానం. గత లావాదేవీల సరళికి విరుద్ధంగా అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు ఖాతాలో జమ కావడం, పదే పదే అధిక విలువ గల బదిలీలు జరగడం వంటివి అనుమానాస్పద లావాదేవీలుగా పరిగణించి ఖాతాలను బ్లాక్ చేస్తారు. ఫ్రీలాన్సర్లు, ట్రేడర్లు, చిన్న వ్యాపార యజమానులు తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. పరిష్కారం. ఇలాంటి సందర్భాల్లో వెంటనే స్పందించి నిధుల మూలాన్ని, ఉద్దేశాన్ని స్పష్టంగా బ్యాంకుకు తెలియజేయాలి. ఇన్వాయిస్లు, సేల్ డీడ్లు, శాలరీ స్లిప్పుల వంటి ఆధారాలను సమర్పించాలి. బ్యాంకులు మీ లావాదేవీల పట్ల స్పష్టతను కోరుకుంటాయి. కాబట్టి అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదా జాప్యం చేయడం వల్ల ఖాతా నిలిపివేత మరింత కాలం కొనసాగవచ్చు. చట్టపరమైన ఆదేశాలు. ఆదాయ పన్ను నోటీసు, కోర్టు ఆదేశాలు లేదా ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ కారణంగా ఖాతా బ్లాక్ అయితే బ్యాంక్ దానంతటా అదే ఆంక్షలను తొలగించలేదు. ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్ను లేదా కొంత మొత్తాన్ని మాత్రమే బ్లాక్ చేశారా అనేది చూసుకోవాలి. చాలాసార్లు వివాదాస్పద భాగాన్ని మాత్రమే ఫ్రీజ్ చేస్తారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతి వచ్చాకే బ్యాంక్ మీ ఖాతాను పునరుద్ధరిస్తుంది. ఇది కొంత సమయం తీసుకుంటుంది. మీ ప్రాథమిక ఖాతా బ్లాక్ అయినప్పుడు ప్రత్యామ్నాయంగా మీకున్న రెండో ఖాతాను ఉపయోగించండి. తాత్కాలికంగా మీ వేతనాన్ని వేరే ఖాతాకు బదిలీ చేయమని మీ సంస్థను కోరండి. మీరు మరో ఖాతాను తెరవడానికి లేదా నిర్వహించేందుకు అనుమతి ఉందో లేదో బ్యాంకును అడిగి తెలుసుకోండి. అన్ని నిబంధనలను పూర్తి చేసినప్పటికీ బ్యాంక్ ఖాతాను నిర్ణీత గడువులోపు పునరుద్ధరించకపోతే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అవసరాన్ని బట్టి బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను ఆశ్రయించాలి. చాలా సందర్భాల్లో ఖాతా ఫ్రీజ్ కావడం అనేది నిబంధనలలో భాగమే కానీ శిక్ష కాదు. సరైన కారణాన్ని గుర్తించి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే ఖాతా వేగంగానే అందుబాటులోకి వస్తుంది. ఈరోజు మనం బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయిందా? అయితే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.